చెక్ చేస్తే అమెరికాలో ఆకాశం ఎప్పుడూ బిజీగా కనిపిస్తుంది. నిత్యం వేలాది ఫ్లైట్లు ఎగురుతూ కనిపిస్తాయి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ పూర్తిగా మారిపోయాయి. అమెరికాలో ఎయిర్పోర్ట్లే కాదు, ఆకాశం కూడా చాలా బోసిపోతోంది. ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ నిలిచిపోయే అంచున ఉన్న అమెరికాలో దాని ప్రభావం ఇప్పుడు నేరుగా విమాన సర్వీసులపై పడుతోంది. సాధారణంగా అమెరికాలో జరిగే షట్ డౌన్ అంటే ప్రభుత్వ కార్యకలాపాలు మందగించడం జరుగుతుంది. కానీ ఈసారి అది కేవలం భూమిపైనే కాదు, ఆకాశం, అంతరిక్షం పైన కూడా ప్రభావం చూపిస్తోంది. అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్న షట్ డౌన్ సంక్షోభం దేశవ్యాప్తంగా పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా ఆ ప్రభావం విమాన రవాణా వ్యవస్థ మీద పడుతోంది. అమెరికన్ కాంగ్రెస్ అధికార విపక్ష సభ్యుల మధ్య సయోధ్య లేకపోవడంతో ప్రభుత్వానికి నిధులు విడుదల అవ్వలేదు. దీంతో అక్టోబర్ 1 నుంచి అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ లో ఉంది. ఇప్పటికే 36 రోజులు గడుస్తోంది. ఇది అమెరికా చరిత్రలోని అతిపెద్ద షట్ డౌన్. దీని ప్రభావంతో అమెరికాలో వేలాది మంది ఉద్యోగులు ఇంటికే పరిమితమయ్యారు. ఒక ఎసెన్షియల్ సేవల్లో పనిచేసేవారు జీతాలు లేకుండానే ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ విభాగంలోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఉన్నారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న 13,000 మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు జీతాలు రాకపోవడంతో చాలా మంది ఉద్యోగాలకు రావడం లేదు. మరికొంతమంది వేరే ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. షట్ డౌన్ కు ముందే FAAకి 3,500 మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల కొరత ఉంది. ఇప్పుడు షట్ డౌన్ తో చాలా మంది ఉద్యోగంలోకి రాకపోవడంతో ఒత్తిడి మరింత పెరిగింది. ఇక హాలోవీన్ రోజున న్యూయార్క్ ప్రాంతంలో దాదాపు 80% మంది కంట్రోలర్లు విధులకు హాజరు కాలేదు. దేశవ్యాప్తంగా 400కు పైగా షార్టేజ్ రిపోర్ట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా రవాణా శాఖ మంత్రి షాన్ డఫీ సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం ఉదయం నుంచి అమెరికాలోని 40 బిజీ ఎయిర్పోర్ట్లో 40% ఫ్లైట్స్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అంటే దాదాపు రోజుకు 3,500 నుంచి 4,000 ఫ్లైట్స్పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంతేకాక 1,800 ఫ్లైట్స్ రద్దయ్యే అవకాశం ఉందని సిరియం అనలిటిక్స్ అంచనా వేసింది. ఈ ఎయిర్పోర్ట్లలో సర్వీసులను కుదిస్తారు అనే స్కెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేయనుంది. న్యూయార్క్ JFK, చికాగో, ఓహెర్, LAX, అట్లాంటా, డలాస్ వంటి ఎయిర్పోర్ట్స్లో ఈ లిస్టులో ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పై దీని ప్రభావం ఉండదని, వాటి సర్వీసులు యథావిధిగా పనిచేస్తాయని డఫీ స్పష్టం చేశారు. ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా ఫెడరల్ ఫండింగ్ నిలిచిపోతుందని, దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ వంటి కీలక సిబ్బందిపై భారీ ఒత్తిడి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితిని నియంత్రించడానికి తాత్కాలిక చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని డఫీ వివరించారు. ఇక అమెరికాలో నిత్యం రద్దీగా ఉండే 40 ప్రధాన ఎయిర్పోర్ట్లలో 10% విమానాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో రోజుకు వేల సంఖ్యలో ప్రయాణికులను తరలించే సర్వీసులు ఇప్పుడు భారీగా తగ్గిపోనున్నాయి. ఈ నిర్ణయం శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. అయితే ఇది కేవలం తాత్కాలిక చర్య మాత్రమేనని, కానీ పరిస్థితి అదుపులోకి రాకపోతే మరింత కఠినమైన ఆంక్షలు విధించాల్సి వస్తుందని డఫీ స్పష్టం చేశారు. ప్రస్తుతం 10% విమానాలను రద్దు చేస్తున్న ప్రభుత్వం భవిష్యత్తులో ఆ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో నేరుగా 1,800 విమానాల స్కెడ్యూల్పై తీవ్ర ప్రభావం పడనుంది. దీని కారణంగా ముందుగానే టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ ట్రావెల్ ప్లాన్ను మార్చుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీసులు ఎక్కువగా ప్రభావితం కానున్నాయి. అయితే ఇంటర్నేషనల్ సర్వీసులపై ప్రభావం లేదని డఫీ చెప్పినా దానిపైన ఆయన పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. అమెరికా నుంచి యూరప్, ఆసియా, మధ్యప్రాచ్యం వంటి దేశాలకు వెళ్లే లాంగ్ రూట్ సర్వీసులు కొనసాగుతాయా లేదా అన్నది క్లారిటీ లేదు. ఈ నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని, బిజినెస్ ట్రావెల్ తగ్గిపోతే అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకం కలగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ షట్డౌన్ ప్రభావం అంతరిక్ష రంగంపైన పడింది. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అంతరిక్ష ప్రయోగాల పర్యవేక్షణ బాధ్యతలు కూడా నిర్వహిస్తుంది. ప్రభుత్వ నిధుల కొరత కారణంగా FAA కొన్ని స్పేస్ లాంచ్ ప్రోగ్రాంలను వాయిదా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం షట్డౌన్ కేవలం భూమిపైనే కాక ఆకాశం, అంతరిక్షం పైన కూడా ప్రభావం చూపిస్తోంది. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికత కలిగిన దేశమైన అమెరికా కూడా ప్రభుత్వ రాజకీయ ప్రతిష్టంభన వల్ల స్తబ్దుగా మారిపోయింది.
ప్రభుత్వ నిధులు ఆగితే ఆకాశమే ఆగిపోతుందా అనే ప్రశ్న ఇప్పుడు అమెరికా పౌరుల మధ్య చర్చనీయాంశంగా మారింది. విమానాల రద్దు చేయడం వల్ల కేవలం ప్రయాణం ఆగిపోవడం కాదని, అది దేశవ్యాప్తంగా నమ్మకం, స్థిరత్వం, భవిష్యత్తు ప్రణాళికపైన ప్రభావం చూపే దిశగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ షట్డౌన్ ఎంతకాలం కొనసాగుతుంది, దాని తర్వాత అమెరికా విమాన సర్వీసులు మళ్లీ సాధారణ స్థితికి ఎప్పుడు వస్తాయి అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.